హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు నిన్నటి వార్షికోత్సవం కొరకు ఒక ప్రీ ప్లాన్డ్గా మనీని బేస్ చేసుకోలేదు, డబ్బుతో ఆధారపడలేదు. ఒక 8 నెలల నుంచి ఉదయకాల ప్రార్థనలు, మరి 3 గంటల నుంచి 5 గంటల వరకు, మరి ఈ ప్రార్థనల్లో ప్రతి సంవత్సరం దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉదయకాల ప్రార్థనలో దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ప్రభా గత సంవత్సరం మంచిగా ఘనంగా చేసావు కదా, మరి ప్రతి సంవత్సరం నాయన రెట్టింపు నీ కార్యాలు లిమిటెడ్స్ లేవు, నీ కార్యాలకి అవధి లేదు. బలంగా నాయన మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జరిగించమని, మరి ప్రతిష్ట అయిపోయిన తర్వాత అప్పుడు బాగా బలంగా ఉపవాసం ఉండి సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరం, చాలా అద్భుతం. దేవుడు గొప్ప అద్భుతం చేసినాడు. ఇక్కడున్న వ్యతిరేకమైన పరిస్థితులు, ఇక్కడున్న ఆరాధన జరగకూడదనేటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఉన్నప్పుడు సంఘమంతా అందరు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు తొలగిపోతాయి, సంఘము ప్రార్థిస్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఎక్కువగా దేని మీద ఆధారపడకుండా ప్రార్థించినప్పుడు ప్రతిష్ట తర్వాత బలముగా గొప్పగా రాష్ట్రాల్లో వాడబడుతున్నటువంటి వ్యక్తి, దేశాల్లో వాడబడుతున్న వ్యక్తి, ఇంచుమించుగా 33 దేశాల్లో దేవుని సువార్త ప్రకటించి మరి భారతదేశం అంతా కూడా ప్రకటించినటువంటి వ్యక్తి మన మధ్యలోకి వస్తాడు అనేది చాలా నమ్మకం తక్కువ. కానీ మరి తను ప్రార్థనా గదిలో దేవుడు తనకు చూపించాడంట, ఈ స్థలంలో వ్యతిరేకం ఉంది, ఈ స్థలానికి వెళ్ళండి అని చెప్పేసి దేవుడు మాట్లాడిన తర్వాత మరి నల్లగొండలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి, మరి పాస్టర్ పిఆర్ డేవిడ్ గారు, ఈ ప్రాంతానికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రార్థన ఏదైనా చేయగలుగుతుంది, ప్రార్థిస్తే దేవుడు వినగలుగుతాడు, మన ప్రార్థనకి ప్రత్యుత్తరం దొరుకుతుందని విశ్వసించినప్పుడు ప్రతిష్ట తర్వాత మరి 2వ వార్షికోత్సవం ఘనంగా జరిగించాడు దేవుడు. చాలా అద్భుతంగా, చాలామందికి విడుదల వచ్చేసింది, చాలామందికి స్వస్థతలు వచ్చేసినాయి, చాలామందికి సంతాన ఫలం లేనటువంటి వారు, అన్యులు, యేసు ప్రభు అంటే తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ప్రార్థించుకున్నప్పుడు వారికి అద్భుతంగా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అవన్నీ నేను సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ప్రవక్తలు ఈ స్థలానికి కదిలి వచ్చినలాగా దేవుడు ఆ ప్రార్థన అట్లా నడిపించాడు. హల్లెలూయా. తర్వాత గత 8 నెలల నుంచి సంఘమంతా ఉపవాసాలు ఉన్నారు. చాలామంది ఉపవాసాలుండి ప్రార్థించిన తర్వాత దేవుడు ఈ అంశం కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. ఒక యాన్యువల్ డేకి ఒక 3-4 రోజులు ఉందనంగా వర్షం బాగా తీవ్రంగా ఉంది, ముసురు తుఫాన్ లాగా అని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే దేవుడు మరి ఒక పక్క ప్రార్థించడము, ఒక పక్క ఆకాశం వైపు చూడడము, ఇవన్నీ మొత్తం కూడా దేవుడు తారుమారు చేసినాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. నేను ఎక్కువగా ఒక వాక్యాన్ని నమ్ముతా, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. హల్లెలూయా. ఈ మాట, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం పడింది, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. మరలా మరి తను ఎక్కువగా ప్రార్థిస్తే వర్షం పడింది. మరి తను ప్రార్థన చేసినప్పుడు కూడా 3 సంవత్సరాలు వర్షం పడలేదు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు. ఈ మాట చాలా నచ్చి, అంటే ఒక వ్యక్తిని ముందుకి తీసుకెళ్లేది ప్రార్థన, అద్భుతాల్లో తీసుకెళ్లేది ప్రార్థన,
ఆశీర్వాదాల్లోకి తీసుకెళ్ళేది ప్రార్థన. ప్రార్థన లేకపోతే ఇంచు కూడా కదలం. మన ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది ప్రార్థన. ఈ ప్రార్థన లేకుండా డబ్బులున్నా, అన్నీ ఉన్నా ఏది చేయలేం. అన్నీ ఉండి వాతావరణం అనుకూలించకపోయినా ఇబ్బంది, అన్నీ ఉండి కరెంట్ లేకపోయినా ఇబ్బంది. ఏది కూడా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు నిన్న దైవ సేవకుల నోట ఇక్కడ దేవుడు సన్నిధి ఉంది అని చెప్పబడినటువంటి మాటలను బట్టి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఘనంగా జరిగించినాడు. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. అంతేకాదు మరి ఇందులో పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా కష్టపడ్డారు. పరిచర్య చాలా భారంగా చేసినారు. నేను ఉపవాసం ఉన్నాను. నేను కూడా నా శక్తికి మించి నేను కష్టపడటానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. నాతో పాటు పరిచర్య చేసినారు, నాతో పాటు మరి కష్టపడ్డారు. ఇందులో చాలా పాలు భాగస్తులైన. అంతేకాదు మరి కష్టపడటమే కాదు, పరిచర్య చేయడమే కాదు, మరి వాళ్ళకి వాళ్ళకి తగ్గది అంటే వాళ్ళకి చేతనైనంత వరకు కూడా డబ్బు రూపంలో కూడా ఇచ్చి వారు సహాయం అందించినారు. అంటే ఈ ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థము చేయడు. ఖచ్చితంగా వారు ఇచ్చిన దానికి దేవుడు తప్పకుండా రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, పరిశుద్ధులకు చేసిన ఉపచారము దేవుడు మరిచే దేవుడు కాదు. అన్నడు మరోడు ఆయన. కాబట్టి మరి ఈ యొక్క 2 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా జరిగించినాడు. మరి సంఘము కూడా ఎంతో ప్రార్థించింది. 3 రోజులు చాలా అద్భుతంగా. మరి ఇంకొక విషయం ఏంటంటే, రేపు ఫంక్షన్ అనంగా కూడా నైట్ 12 గంటల దాకా ప్రార్థనలు జరిగేలాగా దేవుడు సాయం చేశాడు. మరలా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒక అతను, నాకు తెలిసిన అతను పండుకోవడానికి వచ్చాడు. తను ఇక్కడ పండుకున్నా కానీ ఇక్కడ ప్రార్థనా ధ్వని, ప్రార్థనా స్వరం వింటూ ఉన్నప్పుడు ఈ రీతిగా చేసే సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. హల్లెలూయా. తనే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మందిరంలో ఎప్పుడు ప్రార్థనలు జరగాలి. అందుకని ఆ మాట, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఈ కొటేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది నాకు నేను రాసుకున్నవి వేరు కొన్ని వాక్యాలు, కానీ ఈ బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మాట వచ్చింది. ఈ మాట చూసినప్పుడల్లా ఇక్కడ ప్రార్థించాలి, ఇది ప్రార్థించే స్థలం అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అది అవగాహన కలిగి ఉండాలి. అది అవగాహన కలిగి ఉండాలని నేను ఎక్కువగా మరి దాని కొరకు ప్రార్థించాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించాడు. మరి ఉపవాసంలో మరి నేను అడిగాను కొన్నిసార్లు, ప్రభువా సంఘము ఇలా ఉండకూడదు. విత్తనం వేసినవంటే 1 సంవత్సరం ఇంత, 1 సంవత్సరం ఇంత చెట్టు పెరిగిద్ది. దాని యొక్క పెరుగుదల శక్తి, ఆ పెరుగుదల శక్తి లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఫలింపు లేనట్టే. పిల్లలు కూడా పెరగపోతే మరగుజ్జుతనం వచ్చేసినట్టే. సంఘానికి మరగుజ్జుతనం వచ్చిందా, లేకపోతే పెరుగుదల శక్తి లేదా? ఒకసారి ఆలోచన చేయాలి. లోపము సేవకుడి మీద వేయకూడదు, లోపము మనలో కూడా ఉంటుంది. హల్లెలూయా. 3 కారణాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. ఒక ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే మొత్తం ఫ్లాష్ అయిపోయినట్టు. బేస్ ప్రార్థన పునాది. బండ మీద కట్టినటువంటి ఇల్లు గురించి మనం చెప్పుకున్నాం. వానలు వచ్చినా పడిపోదు, వరదలు వచ్చినా పడిపోదు, తుఫాన్లు వచ్చినా పడిపోదు. కారణం ఏంది? దాని పునాది గట్టిది. హల్లెలూయా. బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉంటుంది? ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉంటుంది? పునాది లేనిది ఏ పరిస్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పడిపోయే అవకాశం ఉంది. ఒక వ్యక్తి స్థితిగతులు మారడానికి కారణాలు ఉన్నాయి. ప్రార్థన, రెండవది ఉపవాసము. హల్లెలూయా. ఎంతో మంది భక్తులు ప్రార్థించారు, ఉపవాసం కూడా ఉండి ప్రార్థించారు.
ఉపవాసం ఎందుకు అని అంటే మనల్ని మనం స్కాన్ చేసుకుంటాం. మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, మన బ్రతుకు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది. ఉపవాసం ఎందుకు ఉండాలి? మనల్ని మనం సరి చేసుకోవాలి. ఉపవాసం ఎందుకు ఉండాలి? దేవుని సన్నిధికి దగ్గర అవడం కోసం ఉండాలి. హల్లెలూయా. మూడవది పరిచర్య, అర్పణాల విషయంలో, దశభాగాల విషయంలో కూడా ఇది ఇది ఒక మాదిరికరం అన్నమాట. అపోస్తుల కాలంలో అపోస్తుల 1వ అధ్యాయం కానీ చివరి వరకు కూడా వాళ్ళు ప్రార్థించారు. పెంతెకోస్తు పండగ దినం రోజు సువార్తను ప్రకటించారు, ఉపవాసం ఉన్నారు. మరి దేవునికి ఇచ్చే ఈ పరిచర్య విస్తరించబడాలని దేవునికి వాళ్ళు ధారాళంగా ఇచ్చినప్పుడు ఈ పరిచర్య అపోస్తుల కాలంలో విస్తరించబడింది. ఈ మూడిట్లో ఏ ఒక్కటి తక్కువైపోయినా కానీ మనం ఏమైపోతామంటే మన ఆత్మీయ జీవితం తగ్గింపుగా ఉంటుందన్నమాట, మరగుజ్జుతనంగా ఉంటుంది. హల్లెలూయా. పరిచర్య చేయడం వేరు, ప్రార్థించడం వేరు. ఇప్పుడు నేను ఒక్కొక్క విషయం చెప్తాను నేను మీకు. ఒక్కొక్కళ్ళు ఎందుకు ఎదగట్లేదు, ఒక్కొక్కరు అలాగే ఎందుకు ఉంటున్నారు, ఒక్కొక్కరు ఎందుకు దీవించబట్టలేదు అని అంటే ప్రార్థన ఉంటే ఉపవాసం ఉండదు, ప్రార్థన ఉంటే మాదిరికరమైన జీవితం ఉండదు. ప్రార్థన గురించి స్పష్టంగా మత్తయి సువార్తలో రాయించారు. వేషధారణ ప్రార్థన. చాలామంది మనుషుల ముందు ప్రార్థన చేయటం గంటల తరబడి అది ఒక అలవాటులాగా ఉండదు. కానీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు ఏం చేశాడు? అరుణోదయమున లేచి, ఒకసారి తీసి చదవండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. మార్కు సువార్త 1:35 వచనం చదవండి. 35. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేశాడు అంటే ఏంది? వ్యక్తిగత ప్రార్థన నీకు నాకు అవసరం. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే నలుగురితో కలిసి ప్రార్థన చేయటం ఇష్టపడతారు, ఇద్దరితో కలిసి ప్రార్థన చేయటం ఇష్టపడతారు. వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరమైనది. ఇది కీవర్డ్. గొలుసుల ప్రార్థనలో పాల్గొంటారు, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటారు. వ్యక్తిగత ప్రార్థన నీకుందా? అదే నీకు ఫలింపు. వ్యక్తిగత ప్రార్థన లేకపోతే మన ఫలింపు ఆగిపోతుంది. ఒంటరిగా నువ్వు దేవుణ్ణి వెతికే ప్రయత్నాన్ని కలిగి ఉన్నవా? యేసు ప్రభు దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మాదిరి చూపించాడు, ఒక మోడల్గా చూపించాడు. నేను ఎందుకు ప్రార్థన చేయాలని లేదు అక్కడ. ఆయన పెందల కాడని లేచినాడు. పెందలాడ అంటే మనం ఏమనుకుంటాం అంటే 6, 7, 8 అనుకుంటాం. ఇక్కడ ఇంకా స్పష్టంగా రాయించాడు. ఆయన పెందల కాడని లేచి ఇంగనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి. హల్లెలూయా. చీకటి అని అంటే మనకు అర్థమైపోతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఈ పీరియడ్లో ప్రార్థించే ప్రవక్తలు కానీ, ప్రార్థించే దైవజనులు కానీ ఈ సమయాన్ని కోరుకుంటారు. యేసు ప్రభు ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అక్కడ అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండడం. ఈరోజు ఒంటరి ప్రార్థన చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థనే నిన్ను సరిచేస్తుంది. వ్యక్తిగత ప్రార్థనే నీ తప్పులన్నీ ఒప్పేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే దేవునితో నువ్వు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతావు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ యొక్క తప్పులు కానీ, లోపాలు కానీ, సమస్యలు కానీ ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి ఒప్పుకునేలాగా చేస్తాడు.
హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఆ ఆత్మ ఏ టైంలో ఎలా పని చేయాలో, ఏ విధంగా పని చేయాలో దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడు. చాలామంది అంటారు చాలామంది అంటారు ప్రార్థించే టైంలో నేను ఎక్కువగా చేసుకోలేకపోతున్నాను, నలుగురు కలిస్తే చేసుకోగలుగుతున్నాను, ఒంటరిగా ఇప్పుడు ప్రతిఫలం నీకు ఏదైనా కానీ నువ్వు చేసిన ప్రార్థనకి రిజల్ట్ రావాలి, ప్రతిఫలం రావాలి. ఆ ప్రతిఫలం లేని ప్రార్థన వృధా వృధా వృధా. మనం చేసే ప్రార్థనలకి జవాబులు రావాలి. నువ్వు గుంపుల్లో చేస్తావో, లేకపోతే సంఘంలో చేస్తావో, లేకపోతే ఎలా చేస్తావో, కానీ చేసే ప్రార్థనకి జవాబు వచ్చేలాగా దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రార్థించాలి. కొంతమంది ప్రార్థన చేయమంటే నోట్లో గొనుగుడు, జనాల్లో సొనుగుడు అన్నట్టుంటుంది. హల్లెలూయా. ఏం తప్పేముంది? నోరు తెరిచి ధారాళంగా ప్రార్థన చేయండి, దేవుని దగ్గర అడగండి. మొరపెట్టరు చాలామంది. మొరపెట్టే అనుభవంలోకి నువ్వు రావాలి. కీర్తన 145, 18, 19 వచనాలు చదవండి. కీర్తన 145, 18, 19 వచనాలు దయచేసి చదవాలి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారు ఆయన నెరవేర్చును. హల్లెలూయా. ఏందనంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ. ఎవరైతే మోకాళ్ళ మీద తండ్రి, అబ్బా తండ్రి అని ఒక సమస్య గురించి మొరపెడతారో అప్పుడు ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడు? నేను మీ మధ్యలోనే ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా అంటే ఏంది? ఇక్కడ యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు, అర్థమవుతుందా? అయ్యా అనేది వేరు, నిజముగా అయ్యా అని ఇక్కడి నుంచి వచ్చేది వేరు. ఈ మాట ఎందుకు రాయింది చూడండి, ఇక్కడ చాలా మర్మం ఉంది. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము మొరపెట్టేటువంటి అనుభవంలోకి రావాలి. ప్రార్థన సరుకుల లిస్టు చదివినట్టు చదువుతూ ఉంటారు. సరుకుల లిస్ట్ ఉంటుందిగా, పసుపు కుంకుమ అని, ఇవన్నీ సబ్బులు అని మొత్తం. ఇప్పుడు మన ఖాతా కోట్లో పోతే, కిరాణా కోట్లో పోతే గుమ్మస్తే ఇలా చదువుతూ ఉంటారు. ఆ ప్రార్థన కూడా నీ విజ్ఞాపన ఉండాలి. స్పష్టంగా ప్రార్థించే విధానంలోకి రావాలి. ఈ మాట చూడండి చాలా స్పష్టంగా, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నిజంగానే మొరపెడితే, సమీపం అంటే ఏందో తెలుసు, దాని మీనింగ్ దగ్గరగా. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. ఎవరైతే దేవుని పట్ల భయము కలిగి, భక్తి కలిగి ఉండి, తృష్ణ కలిగి ప్రార్థన చేస్తే, తన యందు భయభక్తులు కలిగి ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన ఆ కోరికను నెరవేరుస్తాడంట. హల్లెలూయా. దేవుడు దొరికే కాలంలో ప్రార్థించకుండా, దేవుడు వెతికే కాలంలో ప్రార్థించకుండా ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఒక పీరియడ్ ఉండదు. స్కూల్కి ఒక టైం ఉంటుంది, బ్యాంక్ ఒక టైం ఉంటుంది, ఆఫీస్కి ఒక టైం ఉంటుంది. నీ ప్రార్థనకు టైం ఏంటి?
ఇష్టం వచ్చినప్పుడు చేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి? హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఒక టయాన్ని ఎంచుకున్నాడు. ఎప్పుడు? మా అరుణోదయం, దేవుడు దొరికే కాలంలో ప్రార్థించాలి. యెషయా 55:6 చదువుకుందాం. యెషయా 55:6. యెషయా 55. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనడి. హల్లెలూయా. చూడండి, యెహోవా దొరుకు కాలమున ఆయన్ని వెతకండి. నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో లేచి తెల్లారిందాక లేచి అయ్యా అంటే కాదు, లేకపోతే గుర్తొచ్చినప్పుడు ప్రార్థించడం కాదు. దేవుడు దొరికే కాలంలో వెతకాలి. ఇంకోటి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనండి. ఆయన దగ్గరలో ఉన్నప్పుడు ఆయన వేడుకొనండి. గుడ్డివాడు భిక్షమెత్తుకుంటూ దారిలో పోతా ఉంటుంటే జనాలు గుంపులుగా వెళ్తా ఉంటుంటే ఏంది ఈ జనాలు, ఏంది ఈ హడావుడి, ఏంది ఈ ఆతురత అని అడిగితే, రే గుడ్డివాడా నోరు మూసుకో అంటున్నారు. మళ్ళీ అయినా అడుగుతాడు సిగ్గుతప్పి, ఏంది ఎవరు వెళ్తున్నారు అంటే, యేసు ప్రభు వెళ్తున్నాడు అనగానే గుడ్డివాడు ఎవరి కోసం వెతుకుతున్నాడు? ఎన్నో రోజుల మించి ఆ దారిలో యేసు ప్రభు వస్తాడు, ఆయన ముడతాడు, నాకు చూపు వస్తుందని ఎన్నో రోజుల మించి కనిపెడతా ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు ఆ దారిలోనే వెళ్తా ఉన్నప్పుడు గుడ్డివాడు ఏం చేశాడు? అరే మనల్ని దాటి వెళ్ళిపోయాడు అనుకున్నాడా? లేదు. ఏమంటున్నాడు? దూరంగా పోతూ ఉన్నటువంటి సమయంలో తన స్వరాన్ని తెరిచాడు. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను ఏమంటున్నాడు? నా దగ్గర రానడా? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటే చూడండి, చాలా స్పష్టంగా యేసు ప్రభు వచ్చేంత వరకు మొరపెడుతున్నాడు. ఆయన సమీపంలో ఉన్నాడని వార్త తెలియగానే గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు, కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు. పక్కవాడు అంటున్నాడు రోషము చరి, గుడ్డోడా నోరు మూసుకో అన్నా కానీ దావీదు కుమారుడా తన గొంతు స్వరం ఎంతవరకు అయితే ఉందో ఇంతవరకు అరుస్తా ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. మరి ఆ కేక శబ్దానికి దేవుడు వచ్చి తన దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలంలో ఆయన వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనండి. ఈరోజు ప్రార్థించేవారు తక్కువైపోయారు. ప్రార్థనే ఒక బాధ అయితే ఉపవాసం ఉండేవాళ్ళు జీరో. హల్లెలూయా. ఇది లేనప్పుడు ఇంక అది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు పునాదే లేదురా అని అంటే గోడ ఎక్కడి నుంచి వస్తుంది? గోడే లేదురా అంటే బిల్డింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంటీ. మొత్తం హృదయం అంతా ఖాళీగా ఉంది. హృదయం అంతా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి? అపవాదిగాడు ఏ ఇల్లు ఖాళీగా ఉందా అని వాడు ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రార్థించకపోతే, ఆ మంట లేకపోతే దయ్యాలు పడతాయి, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. గెరాసేనుల దేశంలో సేనా దయ్యం పట్టిన వాడు సమాధుల్లో తిరుగుతున్నాడంట. ఒకసారి చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం తీయండి దయచేసి. మార్కు సువార్త 5వ అధ్యాయము చదవాలి.
5వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చదవనమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయము. హల్లెలూయా. ఏ దేశం అది? గెరాసేనుల దేశం. హల్లెలూయా. అపవిత్రాత్మ పట్టినవాడు ఎవరికి ఎదురుగా వచ్చాడంట? యేసు ప్రభుకి ఎదురుగా వచ్చాడంట. అయితే ఇక్కడ చూడు, వాడు సమాధులలో వాసము చేసేటివాడు. వాడు ఎక్కడుండేవాడు? దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కడుంటారు? ఇక్కడ వీడికి ఒకటి కాదు, సేన అనే దయ్యం పట్టింది. వీడిని వదిలిపెట్టారు, వీరి ఇంటి వాళ్ళు వదిలిపెట్టారు, వీరు ఊరు వాళ్ళు వదిలిపెట్టారు. వీడు మన మధ్యలో ఉంటే మనకే ప్రమాదం అని చెప్పేసి వీడిని విడిచిపెడితే వీడు రోజు కూడా ఆ సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇంకా ఏం జరిగిందనంట? సంఖ్యలతోనైనను ఎవడు వాడిని బంధింపలేకపోయాను. హల్లెలూయా. ముందు పట్టుకోలేకపోయారు, పట్టుకున్నల్లా పిచ్చికి కొట్టేవాడు, పిచ్చిగా తొక్కేవాడు. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడిని పట్టుకోలేకపోయారు. వాడిని చివరికి ఏం చేశారంటే ఎన్నో సంఖ్యలతోనూ కాళ్ళతోనూ బంధించినా కానీ వాడు ఏమైపోయాడు? దాన్ని తుత్తు నీలుగా చేశాడంట. హల్లెలూయా. అంటే ఏంది? దయ్యానికి ఏమో తాళ్ళే ఆపగలిగితే ఆ దయ్యానికి హృదయాలే ఆగట్లేదు. కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు తాళ్ళతో కట్టారు, సంఖ్యలతో కట్టినా కానీ అదేం చేసిందనంటే తుత్తునీలుగా చేసిందనమాట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తునీలుగా చేసిన గనుక ఎవడను వాణ్ణి చాలు. వీడు ఎల్లప్పుడూ కూడా రాత్రింబగళ్ళు కొండల్లో ఇవన్నీ సంచరిస్తున్నటువంటి సమయంలో 6వ వచనంలో ఇక్కడ చూడండి, వారు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. హల్లెలూయా. దయ్యాలకు కూడా తెలుసమ్మా. ఇక్కడ అర్థమవుతుందా? ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు తెలుసు, ఎవరు ప్రార్థన చేయని వాళ్ళు తెలుసు. అప్పుడు దాకా వాడు ఎదురుపడితే వీళ్ళకి ఎలా ఉందనంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టే. వాడు కాళ్ళు, ఆ తాళ్ళు, సంఖ్యలు అన్నీ తెంపేస్తుంటే వాడు మన మధ్యలో ఉంటేనే ప్రమాదం అని చెప్పేసి వాడికి దూరంగా నివాసం చేస్తూ ఉన్నారు ప్రజలు. మరి అలాంటిది యేసు ప్రభు కనబడగానే అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి దూరము నుండి యేసు ప్రభు కనబడగానే పరిగెత్తుకొని వచ్చాడు నమస్కారం చేసి. హల్లెలూయా. నమస్కారం చేసి ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసిన. హల్లెలూయా. నమస్కారం చేశాయా? నా కోసం వచ్చావా ఏంది? నాతో నీకేం పని? నన్ను బాధ పెట్టబాకు, నన్ను ఇబ్బంది పెట్టగాకు అని చెప్పేసి అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి తనలో ఉన్న అపవిత్రాత్మ పలుకుతా ఉంది, నన్ను బాధపరచుగాకు, నన్ను ఇబ్బంది పెట్టగాకు అని అంటే యేసు ప్రభు చూడండి అక్కడ ఆ మాట పలుకుతాం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. హల్లెలూయా. యేసు మాటలోనే ఉంది శక్తి. ఏమన్నాడు ఆయన? ఈ అపవిత్రాత్మ ఈ మనుషుని నుంచి విడిచిపో అనండి. హల్లెలూయా. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ఈరోజు నీకు కూడా నీ మాటలో శక్తి, నీ మాటలో బలం.
ఈ ప్రార్థించే వారిలో దేవుడు ప్రతి నిత్యము ఆయన అభిషేకముతో నింపుతాడు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారే, ప్రార్థించేవారే, ఉపవాసం ఉండేవాళ్ళే ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ సంవత్సరం కాలం బాగానే ఉంది, ఈ సంవత్సరం పంటలు పండుతాయి అని ఎవడైనా అనడానికి ఒక పుసిక్న. ఈ ప్రార్థించే వ్యక్తే, ఈ ఉపవాసాలు ఉండే వ్యక్తే ఏమైద్దిలే, ఏం పంట అయింది, ఏం పాడైద్దిలే అని మొత్తం పాడుపడిపోద్ది. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారి నోట ఎప్పుడు ఏం పలకాలి? బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం. ఈ రావు ఎప్పుడు కూడా ఆ జనాభా లెక్కలకి ఎవడైనా వచ్చిందనుకో, టీవీ ఉందంటే ఉన్నా కానీ లేదంటాడు, పొలం ఉందంటే అబ్బాయి ఏం లేదని అంటాడు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు తల్లులు, నీ ఆధార్ నెంబర్ కొడితే మొత్తం డేటా వస్తుంది, అన్నిటికీ ఆధార్ లింక్. ఇప్పుడు ఎందుకు అనుకున్నావు లింక్ అడిగేది? చూడండి, మన నోటి ద్వారా ఆశీర్వాదమైన శాపమైన మన నోటి ద్వారానే వస్తుంది. ఈ ప్రార్థించే వ్యక్తులు, ఇప్పుడు నీ నోటి మాటలో దేవుని శక్తిని కలిగి ఉండాలి అని అంటే, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, దేవునితో సమాధానం కలిగినటువంటి వ్యక్తివైతే, దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తివైతే, నీ నోటి మాటపై దేవుడు ముద్ర ఉంచుతాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలని. కాబట్టి మనము మన నోటి మాట పవిత్రంగా ఉండాలి. యేసు ప్రభు ఒక్క మాటే చెప్పాడు, అపవిత్ర ఆత్మ వచ్చి నా కోసమే వచ్చావా, నన్ను బాధ పెట్టడం కోసం వచ్చావా అని అంటే, అపవిత్ర ఆత్మను చూసి నాకు బాగా నమస్కారం చేసింది, నా జోలు రావద్దంటుంది అని యేసు ప్రభు వదిలిపెట్టల. అపవిత్ర ఆత్మ ఈ మనుషుల్ని విడిచి వెళ్ళిపో. హల్లెలూయా. అది యేసయ్య మాటల్లో ఉన్న శక్తి. హల్లెలూయా. ఆ రక్తములో నువ్వు కడగబడ్డావు, ఆ రక్తంలో కడగబడిన నీకు ఆ ప్రభావం నీలో ఉంటుంది. అందుకని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఒక నోట నుండియే చదవాలి. తొందరగా తీసినటువంటి వాళ్ళు బైబిల్ బాగా చదువుతున్నారు, మీకు చాలా ప్రత్యేకమైన వందనాలు, మీకు మంచి వందనాలు చెప్తున్నాను నేను. ఎంత స్పీడ్గా తెస్తున్నారో. ఒక నోట నుండియే ఆశీర్వాద వచనము, శాపవచనము బయలు వెళ్ళను కదా. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఇలాగ ఉండాలని చెప్పాడా? ఒక నోట నుండియే ఆశీర్వాద వచనము, శాప వచనము ఏందంట పలకమనడా? చెప్పండి. ఇక్కడ ఈ వచనం మీకు చదువుతుంటేనే అర్థం కావాలా. ఒక నోట నుండియే ఆశీర్వాద వచనము, శాప వచనమును బయలు వెళ్ళను. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. ఈ నోటితోనే శాపం, ఈ నోటితోనే ఆశీర్వాదం. నీకు నచ్చిన నేను ఆశీర్వదించడం, నీకు నచ్చిన ఈడు అన్నాడు అంతేగా, నీకు తెలుసులే ఆ మాట. ఈ ప్రార్థించే వాళ్ళు కూడా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంతకుముందేమో చేతులు ఇలా గట్టిగా ఎరగొట్టేవాళ్ళు కదా, పల 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 పలని. ఇప్పుడేమో వీడు ఉండకూడదయ్యా అని అంట. వాడు ఉండకూడదని దేవుడు న్యాయం తీర్చాడు. దేవుడు అందరి పట్ల ప్రేమ చూపించే దేవుడు. అందుకని మన నోట ఎప్పుడు ఒకవేళ ఈ ఈ ఈ మాటలు నేను చాలాసార్లు విన్నా. ఇంట్లో నువ్వు ఒక్కదానివే నమ్ముకున్నావు అనుకో, నువ్వు అంటావు కదా, నేను ఒక్కదాన్నేనయ్యా అనకూడదు. హల్లెలూయా. మీలో ఒంటరైన వాడు ఎంత? 1000 ఏనుగుల బలం. హల్లెలూయా.
ఒక్కడు 1000 మందితో సమానం. ఒక్కడు ఏందమ్మా మాట్లాడు. ఒక్కడు ఎంతమందితో సమానం? 1000 మందితో సమానం. విధేయత కలిగి ఉంటే, నువ్వు దేవునితో విధేయత కలిగి ఉంటే ఏందనంట, ఒక్కడు 1000 మందితో సమానం అంట. దేవునికి అనుకూలంగా, దేవునికి యథార్థంగా, దేవునికి లోబడి జీవిస్తే ఎంత? 1000 మందితో సమానం. ఒక్కడు అనవాకండి. ఇప్పుడు ఒకదాని అనవాకండి. నీవు చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని కదిలిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరము. ఇండివిడ్యువల్ ప్రేయర్. వ్యక్తిగతంగా ప్రార్థించినారు వాళ్ళు భక్తులు. వ్యక్తిగతంగా ఉపవాసం అన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థించినారు. గొప్ప విజయాన్ని యెహోషాపాతు గురించి తెలుసుకున్నారు కదా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4వ వచనం దయచేసి ఫాస్ట్గా తీసి చదవాలి. 2వ దినం ఉమ్, 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 ఉమ్. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్ను ఎదురించుటకు ఎవరికి బలము చాలదు. హల్లెలూయా. ఇక్కడ 2 గ్రూపులు వచ్చేసి యుద్ధం చేయడానికి యెహోషాపాతు మీదకి భయం వచ్చేసింది. యెహోషాపాతు ఎవరిని సపోర్ట్ తీసుకోలేదు. ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ యెహోషాపాతల్లా చేసిందల్లా ఒకటే. 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోదయ అంతట ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా. హల్లెలూయా. నీకు ప్రార్థనలో శక్తి చాలన్నప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. సమస్యలను ఎదిరించలేని పరిస్థితులు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. యెహోషాపాతు యుద్ధము చేయలేని పరిస్థితుల్లో దేవుని దగ్గర ఏం చేశాడంటే, ఉపవాసముడు దేవుని దగ్గర మొరపెట్టాడు. ఆ బాధ ఏందో, ఆ సమస్య ఏందో ఆయన దగ్గర ప్రార్థించాడు, ఆయన దగ్గర విజ్ఞాపన చేశాడు. కానీ దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతం. ఎలాంటి అద్భుతం అని అంటే చూడండి, ఇక్కడ 23వ వచనం, 20వ అధ్యాయం 23వ వచనం. అమ్మోనీయులు మోయాబీయులను సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారి సెయ్యోరు కాపురస్తులు కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మొదలుపెట్టిరి. హల్లెలూయా. శత్రువు నీ మీద దాడి చేయాలని చూస్తే చూడండి, వాళ్ళే పొడుచుకున్నారు. యెహోషాపాతుని చంపాలని ఎవరెవరు? అమ్మోనీయులు, మోయాబీయులు, షేరు మాన్యవాసులు, వీళ్ళందరూ కూడా యెహోషాపాతుని చంపాలని చూస్తే యెహోషాపాతు ఏం చేశాడు? దేవుని దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి దేవుని దగ్గర విచారించాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీవు ఒంటరిగా ప్రార్థన చేయి, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నువ్వు ఒంటరిగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయి, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. యెహోషాపాతు ఉన్నాడు ఇక్కడ. ఇంకొక రాజు ఉన్నాడు. ఇంకొక రాజు, ఏషియాలో ఒక అతను ఉన్నారు రాజు. ఆయన కూడా ఒక్కరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఒక్క దేవదూతను పరలోకము నుంచి దేవుడు పంపించాడు. పంపిస్తే ఎంతమంది చనిపోయారు చెప్పండి? సంఖ్య గుర్తుందా మీకు?
చెప్పు. 1,85,000 మంది. తప్పు చెబితే ఏమైద్దో, ఒప్పు చెప్తే ఏమైద్దో చూడండి. యెషయా 37వ అధ్యాయం తీయండి. హల్లెలూయా. చదవండి. 37వ అధ్యాయము, ఒక్క నిమిషం. 37వ అధ్యాయము 35వ వచనం. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి ఆషూరు వారు దండుపేటలో 1,85,000 మందిని మొత్తెను. ఉదయమును జనులు లేవగా వారందరూ మృతకాల బేరములుగా ఉండిరి. హల్లెలూయా. వీటన్నిటికంటే 37వ అధ్యాయంలో ఎవరు ప్రార్థన చేశారు చూడండి? హిజ్కియా. హల్లెలూయా. హిజ్కియా మీద ఆషూరు రాజు సవాల్ చేస్తున్నాడు. రా, నీ పని నా పని ఏందో తెలుసుకుందాం, యుద్ధం చేద్దాం రా అంటే హిజ్కియా ఏం చేశాడు? 37వ అధ్యాయంలో బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరానికి పోయి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నీకు నిజంగానే అలాంటి బాధ వచ్చినప్పుడు, అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోయి ఏడుస్తావు చెప్పమ్మా? ముందు అమ్మగారి ఇల్లు గుర్తొస్తుంది. నన్ను ఎందుకు ఇచ్చినవు? నేను ఈ భాష మాట్లాడకూడదు. నన్ను పొయ్యి గొంతలో దోసిన, గొంతలో నుంచి నువ్వు బయటికి రా. నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, తెలివి ఇచ్చాడు. పొయ్యి ఆడో మూలన పడేసావని అంటారు చాలామంది. ఇసుకే ఏం చేశాడు? దేవుని మందిరానికి వచ్చాడు. చక్కగా చెప్పాడు కదా నిన్న ఆత్మీయ దైవజనులు దేవుని మందిరం గురించి చెప్పారు. తన ఇల్లుని ఎలా అయితే చూసుకుంటారో దేవుని మందిరాన్ని అలా చూసుకున్న వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ఎన్ని అన్న చెప్పాడు కదా లాస్ట్లో. దేవుని మందిరం వైపు చూడకుండా ఉంటే ఎట్లా? ఇక్కడ యెహోషాపాతు కానీ వీళ్ళందరూ కూడా దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇచ్చారు. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించినారు. ఈరోజు మీకు ఎందుకు ఈరోజు ఈ లేఖనాల ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నట్టే, గుంపులో ప్రార్థన చేస్తారు, సంఘంలో ప్రార్థన చేస్తారు, వ్యక్తిగత ప్రార్థన చేయండి. లాస్ట్ రెఫరెన్స్ మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త. వ్యక్తిగత ప్రార్థన ఎందుకు అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. 6వ వచనం చదవమ్మా. మరియు మీరు 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు చాలామంది అక్కలు, తలుపులు తీసి ప్రార్థన చేస్తారు. ఈ లోపల పిల్లో కుక్క వచ్చి దగ్గర దూకినప్పుడు నా ప్రార్థన పోతే అంత బాధ, ఆ భయం 3 గంటలు ఉండదో ఆ రోజు అంత ఉంటుందో. నువ్వు బోర్ల తలుపులు తీస్తే అపవాదిగాడు మీ అమ్మనే నెట్టుకొని వస్తాడు. నువ్వు బోర్ల తలుపులు తీసి వస్తే అపవాదిగాడు నీ భర్తనే తీసుకొని వస్తాడు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేయుట ఎవరికి ఇష్టం లేదు? నీ భర్తకా అంటారు కదా, ఇప్పుడే వచ్చినోడు సచ్చినోడు అంటారు కదా. కాదు, నీ భర్త కాదమ్మా వచ్చింది. నీ భర్తలో ఉన్న, నీ భర్తను తీసుకొచ్చింది ఎవరు? నీ తల్లిని తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడే వచ్చాడేందరు ఈడు దరిద్రుడు అని అంటే వచ్చింది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయనప్పుడు, అందుకనే సెక్యూరిటీ అలర్ట్. నువ్వు ప్రార్థన చేయటప్పుడు ఒక భద్రత ఉండాలి. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అంటే ఒక తలుపులు ఏమని అర్థం? ఎవరు రాకుండా తలుపులు వేసి రహస్యమందు అక్కడ ప్రార్థించు. రహస్యమందు
నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. తలుపులు వేసుకుని ప్రార్థించు, వ్యక్తిగత ప్రార్థన దేవుని దగ్గర కుమ్మరించు. నీకున్న సమస్య, నీకున్న బాధ దేవుని దగ్గర ప్రార్థన చేయి. అప్పుడు నీకు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థనకి ఇది ఒక మర్మం. దాని కింద ఉపవాసానికి కూడా చూడండి, ఉపవాసం గురించి ఇచ్చాడు. చూడు, నువ్వు ఉపవాసం చేసినప్పుడు అదుతులేమ్మా 17వ వచనం లేదు. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకి కనబడవలనని గాక. ఎవరికి? దారిని పోయే వాళ్ళకల్లా చెప్పాకు, నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉన్నట్టు ఎవరికి కనబడొద్దు అంటున్నాడు ఇక్కడ? మనుషులకి కనబడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరికి కనబడాలి? రహస్యమందున్న నీ తండ్రికే కనబడవాలి. నీ ఉపవాసం చేయించున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. అప్పుడు రహస్యమందు చూచున్న నీకు తండ్రి. రహస్యంలో దేవుణ్ణి వెతకాలి. రహస్యంలో వ్యక్తిగత ప్రార్థనలో రహస్యంలో దేవుని వెతకాలి. రహస్యంలో దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంతేకాదు, నువ్వు చేసే ధర్మం కూడా రహస్యంగా ఉండాలి. హల్లెలూయా. ఆ పైన ఉండదు చూడండి, నువ్వు ధర్మం చేయనప్పుడు 6:3 నువ్వైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే హల్లెలూయా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఒక్కొక్కళ్ళు దానం చేసేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటే ఒక పాడు ఉండదు. ఇదిగో చేసుకో అంటారు. నువ్వు రహస్యంగా ఉంటే నీకు అది ప్రతిఫలం ఉంటుంది చేసింది. రహస్యంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. ప్రార్థన, ఉపవాసము, ధర్మము, ఉపకార్యాలు. క్లిక్. ఎవరైనా కుష్ఠవ్యాధులకు అన్నం పెడుతుంటే క్లిక్. కెమెరాతో ఫోటో తీపించుకోవడము, అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. మనకు ఇచ్చిన దాంట్లో ఇతరులకు సహాయం చేయడంలో తప్పులేదులే, కానీ అది బహిరంగంగా ప్రకటన చేసుకో. రహస్యంగా ఉండాలి ప్రార్థన, ఉపవాసం. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధిలోకి రావాలన్నా, ఆత్మీయంగా బలపడాలన్నా, ఆత్మీయతలో స్థిరపడాలన్నా నీవు దేవుని సన్నిధిలో రహస్యంలో ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యోహాను భక్తుడు మరి తన శిష్యుడి గురించి ఒక మాట రాయించాడు. తను బాగా ఎదుగుతున్నాడంట, ఆత్మలో బాగా ఎదుగుతున్నాడంట, మంచి సాక్ష్యం పొందుకుంటుందంట, మంచి సేవ చేస్తుండంట, మంచి పరిచర్య చేస్తున్నాడంట. ఆత్మీయ తండ్రి చెవిలో వినబడింది. ఆత్మీయ తండ్రి చెవిలో వినబడగానే ఏం జరిగింది? ఆ మాట విన్న తన శిష్యుని గురించి విన్న అతను ఏమని రాయించాడో తెలుసా? 3 యోహాను 2వ వచనం చదవండి. 3 యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నా. చూడండి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మీరు మంచిగా ఎదిగితే ఎవరికి సంతోషం చెప్పండి? ఆత్మీయ తండ్రికి సంతోషం. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటే ఎవరికి సంతోషము? ఆత్మీయ తండ్రికి సంతోషం. ఇక్కడ యోహాను శిష్యుడు మంచి పేరు, మంచి సేవ చేస్తున్నప్పుడు సంతోషపడ్డాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేయించున్నాను. హల్లెలూయా. మరి మీ కొరకు ఎప్పుడు ప్రార్థించే కాపరి ఉంటాడు. ఎప్పుడు అన్ని విషయాలు వర్ధిల్లాలని. ఇక్కడ వాళ్ళు మాత్రమే దీవించు ప్రభువా, వీళ్ళని దీవించు ప్రభువా, వాళ్ళు నా మాట వింటున్నారు, వీళ్ళు నా మాట వింటలేదు ప్రభువా, వీళ్ళని దీవించబాకంటే దేవుడు ఒప్పుకోడు. ఈ పక్షపాత ప్రార్థనలు,
ఈ బేరాల ప్రార్థనలు ఇవన్నీ బయట బయట ఉంటాయి. అలాంటి సంఘాలు పక్షపాతం ఏం లేదు, అందరూ సమానం. రెండు కళ్ళు సమానమే, రెండు కళ్ళు అవసరం. ఒక కన్నుతో చేస్తావా, ప్లాస్టర్ వేసుకొని చూడు. కన్ను ఆపరేషన్ వాళ్ళని ఒకసారి చూడండి, వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో. కాబట్టి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఏం అవసరం అంటాను? ఏం అవసరం లేదు కదా. ఏం అవసరం చెప్పండి? ఏం అవసరం లేదయ్యా. ఇప్పుడు వస్తున్నాయి ఎలాంటి బోధలు వస్తున్నాయి. అసలు మీరు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు, మీరు ఉపవాసాలు చేయాల్సిన అవసరమే లేదు అనే సంఘాలు కూడా వస్తున్నాయి, అనే సేవకులు కూడా వస్తున్నారు. అసలు నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నీ కోసం నీ పిల్లల కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. అమ్మయ్యా, మళ్ళీ పాస్టర్ దొరికిందిరా. నా మోకాలకు పని లేకుండా, నాకు పని లేకుండా మళ్ళీ పాస్టర్ దొరికింది. ఇది మోసం. నీ అంతటా నువ్వు ప్రార్థన చేయాలి, నీ ప్రతిఫలం పొందాలి అని బైబిల్లో ఉంది వాక్యానుసారంగా. నువ్వు ప్రార్థన చేయకుండా నా కొరకు ప్రార్థించే ప్రార్థనా గుంపు ఉంది, నా కొరకు ప్రార్థించే సేవకుడు ఉన్నాడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఇరుగు పొరుగు వారు ఉన్నారంటే ఉపయోగం లేదు. నీ అంతటా నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు వేస్తావో అప్పుడు బలం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ ప్రార్థనలకి ప్రతిఫలం ఉంటుంది. నీ సమస్య పరిష్కారం అవడానికి వాళ్ళు ఒక ద్వారంలాగా పనిచేస్తుంది. వింటున్న నీవు ఆత్మీయంగా బలపడాలంటే వ్యక్తిగత ప్రార్థన. ఈ ప్రార్థన లేకుండా ఇంచు కూడా కదలవు, ఈ ప్రార్థన లేకుండా ముందుకు కూడా వెళ్ళలేవు, ఈ ప్రార్థన లేకుండా ఆశీర్వాదాన్ని కూడా నువ్వు చూడలేవు. చాలామంది అంటారు, ఏందయ్యా మా దరిద్రం పోవట్లేదు, ఏందయ్యా మేము ఇప్పుడు ఇలాగే ఉన్నాం, అసలు ఎంతమంది దరిద్రము మా మీదే ఉందయ్యా అంటారు. యేసు రక్తములో నువ్వు కడగబడ్డావు. యేసు ప్రభు నమ్ముకోవడమే దరిద్రము నుంచి తప్పించబడటం. యేసు ప్రభు నమ్ముకోవడమే శాపము నుంచి విముక్తి పొందడం. యేసు ప్రభు నమ్ముకోవడమే భయంకరమైనటువంటి నరకము నుంచి తప్పించబడటం. హల్లెలూయా. మరి ఇంకా దరిద్రం అంటున్నవేంది? రక్షించబడటమే కాదు, నీ వంతు నీవు చేయాలి, ప్రార్థించాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి, ఉపవాసం ఉండాలి. నీ కొరకు నీ కుటుంబం మీద భారం ఉంది. నీ ఇంట్లో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఎందుకు మౌనంగా ఉండమని కాదు, ప్రార్థించమని దేవుడు నిన్ను ముందుగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. అందుకని మీలో ఒంటరైన వాడు ఎవరు సేవైనా, నేను ఒకప్పుడండి నేను ఒక్కనే నమ్ముకున్నాను, తర్వాత నా ఇల్లు మారింది అని సాక్ష్యం చెప్తారు. మా ఇల్లు అంతా ఒకేసారి మారిందని ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఎవరు లేదు. ఆ ఒక్కళ్ళే వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన ఉపవాసాల్లో నుంచి కొట్టుకొని వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి. నీ వంతు ప్రార్థన ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే నీకు నీ కళ్ళ ముందు కనబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం, వ్యక్తిగత ప్రార్థన తక్కువైపోయినాయి, ఉపవాస ప్రార్థన తక్కువైపోయినాయి. ఇవన్నీ సరి చేసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో, ఈ 3వ సంవత్సరంలో ఎస్తేరు జీవితంలో జాతులు రక్షించబడిన రీతిగా నీ జాతి, నీ కుటుంబం, నీ వంశాన్ని దేవుడు కదిలిస్తాడు. హల్లెలూయా. 21 రోజు ఉపవాసంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. ఈరోజు అది తక్కువైపోయింది, దాన్ని డెవలప్ చేసుకోండి, దాని కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థిద్దాం. అందరూ మోకరించి మంచి మనసుతో విజ్ఞాపన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వోన్నతుడ, సర్వాధికారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో చేస్తున్నటువంటి ఈ ప్రార్థన అంతా మీరు విన్నారు నాయన. పరిశుద్ధాత్మ దేవుడ, ఈ స్థలంలో నాయన మీరు నిలిపి, అయ్యా అవును ప్రభువా నాయన, హిజ్కియా జీవితంలో చేసిన అద్భుతం తండ్రి. అవును ప్రభా, నీ మాటలో శక్తి ఉంది.
నీ మాటలో బలం ఉంది. అపవిత్రతో ఒక మనిషిని విడిచిపెట్టమన్నప్పుడు నాయన ఆ మనిషికి విడుదల వచ్చింది ప్రభు. ఆ రక్తంలో కడగబడిన మా జీవితాలలో కూడా మా మాటలో నీ అభిషేకం ఉంచండి, మా మాటలో దీవెన ఉంచండి, మా మాటలో ఆశీర్వాదం ఉంచండి తండ్రి. దినదినము నీ అభిషేకాన్ని రెట్టింపు చేయండి తండ్రి. నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలముతో నింపమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఎస్, ఎన్నోసార్లు వ్యతిరేకంగా పలికామో ప్రభు. ఇదిగో యేసు క్రీస్తు నామములో నా కుటుంబం రక్షించబడునుగాక, యేసు క్రీస్తు నామంలో మా కుటుంబాలు నీ వైపు తిరుగునుగాక, యేసు క్రీస్తు నామంలో మా వంశాలు నీ వైపు తిరుగునుగాక. ప్రభా, ఎస్తేరు ప్రార్థించినప్పుడు యూదా జాతి రక్షించబడింది ప్రభు. ఎస్ నాయన, మా కుటుంబాలు, మా వంశాలు, మా గ్రామాలు నీ వైపు తిరగాలని ప్రార్థన చేయించున్నాను. ఈ సంవత్సరంలో అలాంటి రిజల్ట్స్ మేము చూడాలి తండ్రి. ఈ 3వ వాచ్య కోసం తర్వాత ఈ సంవత్సరంలో గుర్తులు మొదలవ్వాలి, సూచనలు మొదలవ్వాలి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. నమ్ముచున్నాము నాయన, ఇది అసాధ్యమని మాకు అనిపిస్తూ ఉంది, కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం ప్రభువా. సహాయం చేయమని వింటున్న ప్రతి ఒక్కరిపై ప్రభువా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిపై నువ్వు ముద్ర వేసి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తం, యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.